హలో! ఎలా ఉన్నారు అందరూ? సో, నేను ఈరోజు పెట్టే వ్లాగ్ ఏంటంటే, ఒక లేజీ డే అనమాట. లేజీ డే అసలు ఒక్క పని కూడా చేయబుద్ధి కాని రోజనమాట. ఎంత బద్ధకంగా ఉండే అంటే, మనకు 365 డేసు ప్రొటెక్టివ్‌గా ఉండాల్సిన అవసరం ఏం లేదు కదా! మనకు మూడ్ స్వింగ్స్ ఉంటాయి. మనకు కొంచెం రిలాక్స్ అవుదామని అట్లా అనిపిస్తుంది కదా! సో, నిద్ర లేస్తూనే ఫస్ట్ బెడ్‌షీట్స్ అంతా క్లీన్ చేసేసి, ఇంకా మిషన్‌కు నైట్ ఏసున్నాననమాట. అవి మామూలుగా ఆరేసి తర్వాత ఇంకొక ట్రిప్ వేసేదాన్ని. బట్ నాకు నైట్ నుంచే కొంచెం ఎందుకో అనీజీగా ఉండే అనమాట. సో అందుకని మార్నింగ్ లేసి ఇంకా నైట్ వేసినటివి తీసేసి మళ్ళీ మార్నింగ్ ఒక ట్రిప్ వేసుకుంటున్నాను అనమాట మిషన్కు. ఒక్కొక్క రోజు అలానే ఉంటుంది కదా, మనకు అసలు ఒక పని మీద కూడా పోదు, మూడ్ ఆఫ్గా ఉంటుంది. అసలు ప్రాబ్లం అర్థం కాదు, కానీ మూడ్ ఆఫ్గా ఉంటుందన్నమాట. అట్లాంటి ఒక ఇరిటేషన్ లాంటి ఒక రోజు అనమాట. ఆ రోజు నాకు అసలు టిఫిన్ చేయబుద్ధి కాలేదు, అసలు వేటి మీద లేదండి. రిలాక్స్గా కూర్చుందామా అన్నట్లు ఉండే అనమాట. సో కిచెన్లోకి వెళ్తే ఇంకా కొంచెం అదే టీ పెట్టుకొని తాగితే కొంచెం రిలాక్స్ అవుతుందేమో బాడీ, అంటే కొంచెం ఎనర్జీగా వస్తుంది అన్నట్లు ఇంకా టీ పెట్టుకుంటున్నాను అనమాట. అసలు కిచెన్లోకి వచ్చి టీ పెట్టుకోవాలన్నట్టు కూడా లేదు, కొంచెం అనీజీగా ఉండదన్నమాట. బాడీ అంతా గమ్మని కూర్చుందాం అన్నట్టు. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే చెయ్యి కాలి నిందనమాట నైటు కొంచెం. ఎందుకంటే ఎందుకు ఊరికనే కాలుతూ ఉంటుంది, ఎందుకు ఊరికే ఏం కాలదులేండి, నాకు కావాలనే కాల్పించుకుంటానేమో అనిపిస్తుంది. అది కాలుతుందని తెలిసి కూడా ఇట్లా పనులు చేస్తాను చూడండి. అక్కడ ఇప్పుడు పొయ్యి మీద అట్లా వెలిగించేస్తాను అనుకోండి, అట్లా వెలిగించినప్పుడు పక్కన జిడ్డు అలా ఉంటుంది అనుకోండి, వెంటనే అలా తీసి అలా తుడుస్తూ ఉంటాను. అక్కడ కింద హ్యాండిల్స్ కాలిపోతూ ఉంటాయి, పైన గిన్నె కాలిపోతూ ఉంటుంది, అవే నాకు అంటుకొని కాలుతూ ఉంటాయి అనమాట. వంట అంతా అయిపోయినాక చేసుకోవచ్చు కదా, నేను అలా చేయను అనమాట. సో ఇంకా అట్లా కాలేవే నాకు చేతులన్నీ ఎక్కువ కాలిపోతూ ఉంటాయి అనమాట. ఇంకా ఇక్కడ ముందు టీ పెట్టేసుకుంటున్నాను అనమాట. టిఫిన్ కూడా బయట నుంచి తెప్పించుకోవాలి అని చెప్పేసి డిసైడ్ అయిపోయాను అనమాట. ఎందుకంటే నేను 365 డేస్లో ఏ రోజు వేళ్ళ మీద కూడా లెక్క పెట్టలేమండి. ఎందుకంటే నేను తెప్పించాను, అసలు బయట ఫుడ్ అనేది ప్రిఫర్ చెయ్యను నేను. బట్ మా ఇంట్లో చెప్తూ ఉంటారు ఒక షాప్లో బాగుంటుంది, చాలామంది తింటారని. అనేసి ఇంకా అక్కడ తెప్పించుకుందామని చెప్పేసి, అంటే మాకు హెల్త్ బాగాలేకపోయినా, ఎవ్వరికి బాగాలేకపోయినా, నాకు బాగాలేకుండా నేనే చేసుకుంటాను, కానీ బయట ఫుడ్ నేను ప్రిఫర్ చేయనండి. నా వ్లాగ్స్లో కూడా ఎప్పుడు నేను బయట ఫుడ్ చూడండి, నాకు నచ్చదనమాట. తింటే నాకు నచ్చదు, కొంచెం హైజీనిక్గా ఉండదేమో, లేకపోతే ఈ రోజంతా అన్హెల్దీ ఫుడ్ తిన్నానేమో అన్నట్టు నాకే మైండ్ చెప్పేస్తూ ఉంటుందన్నమాట. అందుకని నేను ఎక్కువ తిన్నాను, బట్ ఆ రోజు ఎందుకో తినాలనిపించి అనమాట. సో ఇంకా టీ పెట్టుకుందాం అనేటప్పటికి నాకు ఇది అయిపోయింది, ఏది టీ పొడి అయిపోయింది అనమాట. మరుసటి రోజు నైటే నేను తీసి పెట్టుకుందాం అనుకున్నా, కానీ నైట్ నుంచే నాకు బద్ధకం అని కాదు, కానీ సమ్ మూడ్ ఆఫ్ అనుకోండి అట్లా. సరే అనేసి ఇంకా పొద్దున్నే ఇంకా ఈ మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడే నాకు ఇట్లా ఇంకా టీ పొడి అవన్నీ నైటే పెట్టేసుకుంటే సరిపోగదు అన్నట్లు అనిపించింది. బట్ ఇంకా సరే అనేసి ఇంకా కొంచెం టీ పెట్టుకొని కొంచెం ఘాటుగా ఆచి అవన్నీ వేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా టిఫిన్ అంతా తినేసిన తర్వాత కొంచెం ఓటీటీలో మంచి మూవీస్ సేతాన్ ఒకటి వచ్చింది, తర్వాత 8 AM మెట్రో అనేసి మూవీస్ వచ్చాయన్నమాట. సో అవి రెండు నా ఫేవరెట్ మూవీస్, అవి చూద్దాము అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చి టీ వడగట్టుకుందామని వచ్చి చూస్తే అక్కడ నేను స్టవ్వే వెలిగించలేదండి బాబు టీది, కానీ పాలేమో పైకి పొంగి వచ్చేస్తున్నాయి అనమాట. చూడండి అట్లా ఉంటుందన్నమాట. మూడ్ ఆఫ్ ఉన్న రోజుల్లో మనకు తెలీదు, బట్ మనకు అట్లా జరుగుతూ ఉంటుందన్నమాట. నిజంగా ఇది రియాలిటీ అండి, నిజంగా రియాలిటీ లైఫ్ ఇలాగే జరుగుతుందన్నమాట. సో మంత్రం వేసినట్టు హోమ్ మేకర్స్ అంతా పర్ఫెక్ట్గా చేసుకొని పోతారు అని ఎక్కడా లేదండి. ప్రతి ఒక్క మనిషికి అప్స్ అండ్ డౌన్స్ అనేది, తర్వాత మూడ్ స్వింగ్స్ అనేది ఇట్స్ కామన్ అండి, ఇది మాత్రము. సో ఇంకా కూర్చొని అట్లే టీ తాగేసి ఒక 10-15 నిమిషాలు అట్లే రిలాక్స్గా కొంచెం మెడిటేషన్ లాగా కళ్ళు మూసుకొని చేసుకుందాము అనుకున్నాను. అంటే నాకు ఒక్కసారి లేసాను అనుకోండి, ఇంకా నేను ప్రశాంతంగా కూర్చోలేను. టీ తాగేటప్పుడే ఒక ½ అన్ అవర్ వరకు కూర్చునేస్తాను అనమాట, కొంచెం మైండ్ రిలాక్స్గా పెట్టుకునేదానికి. నాకు మార్నింగ్ మూడ్ ఆఫ్గా ఉన్నింది అనుకోండి, ఇట్లా కూర్చొని మెడిటేషన్ లాగా చేసుకుంటా, కొంచెం కళ్ళు మూసుకుంటా. మెడిటేషన్ అంటే ఏం లేదు. ఇందులోపల ఏంట్రా అంటే మాకు ఒక ఆవు తీసుకొని ఒక ఆమె వస్తుందన్నమాట. అంటే 20 రోజులకు అట్లా ఈమె వస్తూ ఉంటుంది. ఏదో కొంచెం మనీ, తర్వాత ఏదన్నా పాత చీరలు అలా తీసుకెళ్తూ ఉంటుంది. సో ఆ రోజు వచ్చిందనమాట ఆమె. సరే అని ఇంకా లేసేసాను అనమాట, లేసి ఇచ్చాను. అట్లా మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడు మనము రిలాక్స్గా ఉందాం అనుకున్నప్పుడు మనకన్నీ డిఫరెంట్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో మళ్ళీ వచ్చి కూర్చొని
తాగాను అనమాట. తాగి ఒక 5 నిమిషాలు కూర్చుందామంటే ఇంకా నాకు కూర్చోబుద్ధి కాలేదనమాట. ఆ రోజైతే లంచ్కి కూడా అసలు ఫ్రిడ్జ్లో ఏమీ లేవన్నమాట. కూరగాయలు తెస్తానన్నారు మా ఇంట్లో, కానీ నేను వద్దని చెప్పాను అనమాట. చూడండి, ఒక్క కోకోనట్ వాటర్ 1/2 బాటిల్ ఉంది, అంతే, ఇంకేం లేదు. కరివేపాకు ఉంది, తర్వాత బేబీ కాను ఒక 3 టొమాటోస్, ఒక 4 పొటాటోస్, అంతే, అంతకు మించి ఏమీ లేవండి. ఆ రోజు తెచ్చుకుందాం అనుకున్నాను, బట్ నాకు ఎందుకో సర్దబుద్ధి కాలేదని నేను తేవద్దని చెప్పేసాను అనమాట. రేపు తెచ్చుకుందాంలే, నాకు ఈరోజు ఏమీ అసలు పని చేయబుద్ధి కాలేదన్నట్టు ఇంకా టిఫిన్ కూడా తెచ్చుకున్నాను అనమాట. ఏంటో ఎప్పుడు చెప్తా ఉంటారు ఇక్కడ బాగుంటుందని, సరే ఒకసారి తేవండి అని చెప్పాను. ఇంకా ఆయన వచ్చేసి అది కొంచెం అలా తెచ్చాడనమాట. అంటే పొంగలి కొంచెం, ఒక 2 ఇడ్లీస్, ఒక 1 దోశ హాఫ్ ఒక 2 వడలు, నేను ఒకటి, మా ఆయన ఒకటి, అట్లా తెచ్చుకున్నాం అనమాట. అన్ని టేస్ట్ చూస్తాము అన్నట్లు, ఒకే టైప్ కాకుండా చూడండి ఇట్లా అనమాట. పొంగలి కొంచెం, వడలు ఒక 2, ఒక దోశ, 2 పూరీలు, 2 ఇడ్లీలు, తలా ఒక్కొక్కటి అన్నట్లు తెచ్చుకున్నాను అనమాట. సో ఇంకప్పుడు ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసేస్తున్నాను అనమాట. మనకు ఏంట్రా అంటే, ఎంత బాగుండకపోండి, ఇంటి ఫుడ్డే, బయట ఫుడ్డే అంతే. అంటే స్ట్రీట్ ఫుడ్డే అనమాట. సో అయినా కూడా ఇంకా ఆ రోజు తెప్పించుకొని తిన్నాను అనమాట. ఇలా తింటూ ఓటీటీ మూవీస్ చూస్తామని. ఇప్పుడు నేను చెప్పే మూవీస్ అయితే హిందీలో ఉన్నాయండి, తెలుగులో లేవు. కానీ ఒక మంచి మూవీస్ చూడాలంటే మనం లాంగ్వేజ్ అనే కంచె ఖచ్చితంగా దాటాల్సిందే, అప్పుడే మంచి మూవీస్ చూడగలుగుతాం. టిఫిన్తో పాటు ఒక కోకోనట్ బాటిల్ కూడా అనమాట. కోకోనట్ వాటర్ నా ఫేవరెట్ అండి బాబు, అవి లేకపోతే నాకు అస్సలు సెట్ అవ్వదు అనమాట బాడీ. సో ఇంకొకటి శైతాన్ మూవీ అలా చూస్తున్నాం అనమాట కూర్చొని. ఇదైన తర్వాత 8 AM మెట్రో కూడా చూస్తామని చెప్పేసి, ఈ రెండిట్లో అండి నాకు బాగా నచ్చింది 8 AM మెట్రో అనమాట. ఆ మూవీ చూసినాక నేను చాలా రిలాక్స్ అయ్యానండి. మూడ్ ఆఫ్ అట్లే ఎగిరిపోయింది అనమాట, చిటికేసినట్లు. చాలా బాగుంది. ఎవరన్నా చూసే వాళ్ళైతే చూడండి, G5లో ఉంది. శైతాన్ కంటే అది బాగుందనమాట. అరే, శైతాన్ మూవీ సగం కూడా కాలేదనమాట. అందులో మాకు కాల్ వచ్చే కొంచెం రిలేటివ్స్ టిఫిన్కి వస్తున్నారని చెప్పేసి, ఇంకా సరే అని చెప్పి బద్ధకం చిటికేసినట్టు ఎగిరిపోయిందండి బాబు. సో ఇంకా ఇక్కడ కొంచెం వండర్ మిస్ట్ అనేది ఎయిర్ ఫ్రెషనర్ ఉంటుంది కదా, కొంచెం పెడదామని చెప్పేసి అంతా అయిపోయి ఉండే అనమాట. కొంచెం బాత్రూమ్స్ దగ్గర అట్లా పెడదాము. తర్వాత హాల్లో కూడా మనకి ఎంట్రన్స్లో అది బాగుంటుంది కదా ఎయిర్ ఫ్రెషనర్ అనేది. సో అది పాతది ఉండే అనమాట, అదంతా అయిపోయింది కదా అని చెప్పేసి అదంతా పెట్టేస్తున్నాను అనమాట. టిఫిన్ అవి ప్రిపేర్ చేయాలి కదా, ఇంకా చికెన్ అవి తెప్పించుకున్నాం అనమాట. సరే చికెన్ తేపోండి అని చెప్పి అనవసరంగా టిఫిన్ తెచ్చుకున్నాం రా బాబు అనిపించింది. ఎక్స్పెక్టేషన్స్ ఎంత పెట్టుకున్నానంటే నేను. సో ఇంకా కొంచెం ఇక్కడ వాటర్ అంతా వేసి, కొంచెం జవ్వాజీ పొడి వేసేసి, అందులో ఫ్లేవర్స్ కూడా అన్నీ అయిపోయిండే అనమాట. సో ఇంకా మా చెట్లో ఫ్లేవర్స్ అన్నీ తీసుకొని అప్పటికి ఇంకా ఇలా వేసాను అనమాట. అసలు పుల్ల పెట్టకూడదు అనుకున్నానండి ఆ రోజు, బట్ ఆ రోజు పడిన హడావిడి ఏ రోజు పడలేదేమో అనిపించిందండి నిజంగా. ఇంకా వాళ్ళు వచ్చేసారనమాట. సో ఇంకా అందుకనేసి కొంచెం కాఫీ పెట్టేస్తున్నా. ఫస్ట్ వస్తున్నాయి కొంచెం కాఫీ తాగితే, అంటే మార్నింగ్ తాగలేదన్నమాట వాళ్ళు, అందుకనేసి ఇంకా కాఫీ పెడదామని చెప్పి కాఫీ పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా బయటికి వెళ్ళి చికెన్ తెచ్చేటప్పుడే ఈయన వెజిటబుల్స్ కూడా తెచ్చేసాడండి. అస్సలు ఎందుకు లేండి, ఒక పక్క వెజిటబుల్స్ సర్దుకోను, ఒక టిఫిన్ చేస్తూ వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ, మల్టీ టాస్కింగ్ అంటారు అంతేనండి. లేడీస్ అంటే హౌస్ వైఫ్స్ మల్టీ టాస్కింగ్ చేయడంలో పండిపోయి ఉంటారండి. అన్ని రకాలుగా వాళ్ళు అందరినీ సాటిస్ఫైడ్ చేస్తారనమాట. సో ఇంకా ఆడ మాట్లాడుతూ, పక్కన హాల్లో మాట్లాడుతూ ఇలా వదిలేసాను అనమాట. ఎందుకంటే అట్లా ఈ పక్కకు మేడ ఇట్లా తిప్పి మాట్లాడుతూ ఉన్నానా, బొటనీల పైన కాఫీ పడిపోయిందండి. కాఫీ పడిపోతే అట్లే వదిలేసాను. అసలు ఆ చెయ్యి కాలిన వేలు ఆ బొటనీల పైనే పడిందండి. నాకైతే ఎందుకులేండి ఆ రోజు, అబ్బా మళ్ళీ అదొకటి, అదంతా కడగాలి ఇంకా అన్నట్లు. కింద పడలేదు కానీ మొత్తం ఆ ట్రేలో పడిందనమాట. ఇంకా ఆ ట్రే కూడా తీసుకెళ్ళి సింక్లో పెట్టేసి కొంచెం శుభ్రంగా కడిగేసాను అనమాట. ఇంకా వెజిటబుల్స్ అంటే ఆనియన్స్ అవన్నీ కొంచెమే ఉండాయన్నమాట. ఇంకా కొత్తిమీర, వాటికి నాన్ వెజ్ అంటే నాకు మస్టర్డ్ షుడ్ కొత్తిమీర కావాలి. టమాటా లేకుండా నేను చేస్తాను. ఆనియన్స్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి ఫ్రెష్గా ఉంటాయండి. ఏవి లేకుండా నాన్ వెజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. సో ఇంకా మళ్ళీ కడిగి ఇంకా వాటిని అంతా మళ్ళీ కాఫీ పెట్టేసి ఇచ్చేసానులేండి. అట్లా మనము ఎక్స్పెక్టేషన్స్ ఒకలాగా అనుకుంటే ఇంకొకలాగా మనకు అయిపోతాయి అనమాట. సో ఇది అప్పటికి ఇంకా చికెన్ ఏమంటారు కూర అనమాట. చూస్తే దోశ పిండి లేదండి.
ఆ ముందు రోజు నైటే మేము దోశ వేసుకొని తినేసామన్నమాట. ఉన్నింటి దోశన్న వేసి కూర చేసేస్తుంటామని, కానీ దోశ పిండి అయిపోయింది. అది ఇంకా ఉప్మాలు అవన్నీ యాడ్ చేస్తాంలే అన్నట్టు చపాతీ చేసుకున్నాను అనమాట. మళ్ళీ చపాతీ పిండి కలిపి పెట్టుకొనేసి పక్కన పెట్టేసి ఈ లోపలగా కూర చేస్తున్నా. చాలా సింపుల్. అసలు ఇంత హడావిడిగా చేసినప్పుడు టేస్ట్ ఆసమ్గా కుదురుతుందండి. ఏం లేదు, కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ ఒక 4 ఆనియన్స్ వేసాను. తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. వేసుకొని బాగా మగ్గించుకున్నాను అనమాట. అంటే స్పీడ్గా చేసేసాను అనమాట. ఇంకా ఒక పక్క అట్లా మాట్లాడుతూ ఒక పక్క టిఫిన్ చేయాలి కదా అన్నట్లు ఇంకా ఆడ మాట్లాడుకుంటూ ఇంక ఇక్కడ దమ్మ చేసేసాను అనమాట. సో బాగా మగ్గిన తర్వాత ఇట్లా మగ్గాలండి. మంచిగా ఆనియన్స్ బాగా వేసుకుంటే సరిపోతుంది. మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ అంతా వేసేసుకున్నాను అనమాట. వేసేసుకొని కొంచెం పసుపు వేసుకున్నాను. తర్వాత కొంచెం ఉప్పు అనమాట. ఉప్పు వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట. అది కూడా బాగా మగ్గాలన్నమాట. మనకు ఏదైనా మగ్గితే ఉన్న టేస్ట్ అండి భలే ఉంటుంది. ఒక ఇది కొంచెం లేట్ అయినా పర్లేదు, ఇలా చేసుకుంటే కూరలు బాగుంటాయి అనమాట. మామూలుగా అయితే ఆ మసాలా ఈ మసాలా వేసి చేసినప్పుడు పెద్ద టేస్ట్ అనిపించదు. ఇలా చేస్తే ఎంత బాగుందన్నారంటే సూపర్ ఉందన్నారనమాట. సో అట్లా కొంచెం ఒక 5 నిమిషాలు అట్లా బాగా పట్టిన తర్వాత ఆ అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్స్ ఘాటు మంచిగా పట్టిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం కారం అనమాట. దానికి సరిపడా కారం వేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి గరం మసాలా, తర్వాత వచ్చేసి ధనియాల పొడి అనమాట. అంతే, ఇంకేమీ లేదండి. ఆ 3 ఇంగ్రీడియంట్సే వేసాను. ఏమి ఇంకా టమాటాలు కట్ చేసి ఇవన్నీ ఇంకా ఎక్కడ లేని దబదబా చేసేసాను అనమాట. వాటినంతా ఇప్పుడు రాళ్ళ ఉప్పు అవంతా వేసుకొని కలుపుకొనేసి నీట్గా దాన్ని కూడా మంచిగా మగ్గించుకోవాలన్నమాట. రండి, ఇలా ఆయిల్ కొంచెం అట్లా పైకి వస్తేనే ఒక్కసారి బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొనేసి మనం తగినన్ని వాటర్ పోసేసుకోవాలన్నమాట. వాటర్ పోసేసుకొని ఒక 3 విజిల్స్ పెట్టుకున్నాను అనమాట. కొంచెమే పోసుకుంటే మనకు ముద్దగా వస్తుందన్నమాట. నీళ్ళు అవసరం ఏం లేదు. కొంచెం ఒక 1.5 గ్లాస్ పోసి కొంచెం కలుపుకొని మూత పెట్టేసుకున్నాను అనమాట. ఒక 3 విజిల్స్ వరకు. ఇంకా ఒక పక్క చపాతీకి పెనం పెట్టేశాను. ఈ పక్క చికెన్ అయితే 3 విజిల్స్ వచ్చే వరకు పక్కన పెట్టేశాను అనమాట. హడావిడి ఎప్పుడు పడలేదండి ఇంత హడావిడి. ఎంత రిలాక్స్గా ఉందామనుకున్నాను అండి, అస్సలు లేదండి. అసలు మూవీ మళ్ళీ నైట్ కూర్చొని చూశాను అనమాట మూవీస్. నేను అవి 2 కంప్లీట్ చేశాను. సో ఇంకా ఏంటంటే ఇక్కడ చపాతీలు వేడివేడిగా కాల్చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుందండి చికెన్. సింపుల్ అంటే సింపుల్. మంచిగా ఇంత ఫ్రెష్ కొత్తిమీర మంచిగా వేసేసుకొని లాస్ట్లో నీట్గా కలుపుకున్నాం అనుకోండి, అదిరిపోయిందనమాట. బట్ నేను అప్పుడు తినలేదనమాట ఆ రోజు. ఐ థింక్ లాస్ట్ సండే అనుకుంటా ఇది ఈ బ్లాగ్. ఎందుకంటే మేము సండేస్ అంతా నాన్ వెజ్ తినమన్నమాట. సో అందుకనేసి సండే మేమేం తినలేదు, జస్ట్ వాళ్ళకే పెట్టామన్నమాట. సో ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను టిఫిన్కి పోసుకున్నానండి. ఇంకా వాళ్ళు తినేసి అంతా వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయినాక ఇంకా నాకు అప్పుడు టిఫిన్ వాల్యూ తెలిసింది. అబ్బా దోశ నింటే పిండి టకటక వేసి ఇచ్చి ఉండొచ్చు కదా అన్నట్లు ఇంకా అప్పటికి గబగబా పోసేసుకున్నాను అనమాట. ఉప్పుడు బియ్యము, పచ్చి బియ్యము, తర్వాత కొన్ని మెంతులు, ఉద్దిపప్పు వేసేసుకున్నాను. వేసుకొని ఇంకా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఒక గ్లాసు ఒక పావు వచ్చి పచ్చి బియ్యం పోసుకుంటాను, 1.5 పావు ఉప్పుడు బియ్యము, 3/4 పావు వచ్చేసి ఉద్దిపప్పు వేసుకుంటాను. ఇడ్లీకి దోశకు రెండింటికి ఇదేనండి నాకు. ఇంకా వెజిటబుల్స్ వచ్చాయండి బాబు, ఎన్ని వెజిటబుల్స్ అన్నీ ఒల్చుకోలేక నడుము విరిగిపోయిందండి. బాగన్నా అనుకున్నాను రా బాబు. నేను ఎప్పుడు అనుకోనండి ఈరోజు కంప్లీట్గా రెస్ట్ తీసుకుందామని, ఎప్పుడు అనుకోను. కానీ అలాంటప్పుడన్నా రెస్ట్ దొరుకుతుందేమో, కానీ రెస్ట్ తీసుకుందాము పర్టికులర్గా అనుకున్న రోజు నాకు రెస్టే ఉండదండి. అంత హెవీ వర్క్ అయిపోయిందనమాట. వెజిటబుల్స్ తెచ్చేది గొప్ప కాదండి, ఇవన్నీ సర్దుకునే లోపల నడుములు విరిగిపోతాయండి బాబు నిజంగా. ఆ కొత్తిమీర అంతా ఒలిచిపెట్టుకున్నాను, ఆ పుదీనా ఒలిచిపెట్టుకున్నాను, ఆ పచ్చిమిర్చి కూడా ఏంటంటే తొడాలు ఒలకపోతే మళ్ళీ రేపు అనుకునే లోపలే ఒక 4-5 అప్పటికే మెత్తబడిపోతాయి అనమాట. వీటిల్లో గడ్డి అవంతా ఉంటుందన్నమాట. అవన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా కొన్ని పచ్చిమిర్చి ఉంటే అవన్నీ తీసి తొడాలు ఒలిచిపెట్టుకుంటాను. మునక్కాయలు తెచ్చారు, ఆ మునక్కాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. నిజంగా దాదాపు 12:30, 1:30, 2 వరకు నేను ఇవే సర్దుకుంటూ కూర్చున్నానండి. ఇంకా అవన్నీ
అన్నీ కవర్లోకి తీసి పెట్టుకుంటున్నాను. మనము వెజిటబుల్స్ ఏవైనా అండి జిప్ లాక్ బ్యాగ్స్ అని ఇవని అవని ఇవేది బాక్సెస్ అని అనుకుంటాం, బట్ అవన్నీ అవసరం లేదండి. నార్మల్ కవర్స్ ఉంటాయి కదండి, ఆ కవర్స్లో పెట్టుకుంటా అంత కంఫర్ట్గా ఏ కవర్స్లో ఉండవండి బాబు. ఎన్ని రకాలు వచ్చిపోయినా కూడా మనకి ఈ కవర్స్ అయితే బెస్ట్ అండి. సో ఇంకా సిర్రాకు, తోటాకు ఇవన్నీ కూడా కొంచెం కొంచెం గడ్డిగా తర్వాత లాస్ట్లో అవన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటున్నా. ఒలుచుకోవాలనుకున్నప్పుడు టక్కని తీసి ఒలుచుకోవచ్చు, టకటక వాటర్లో వేసి కడిగేసి నీట్గా కట్ చేసేసుకోవచ్చు అన్నట్టు నేను ఇవన్నీ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఈ టమోటాలు కూడా తడిగా ఉండాయన్నమాట. సో ఇంకా అవి కూడా కొంచెం ఎండకు పెట్టుకున్నాను అనమాట, ఎందుకో కొంచెం తెమ్మనిపించింది. సో ఆనియన్స్ కూడా పెట్టుకొని, అంటే పాత ఆనియన్స్ పైన పెట్టుకున్నాను అనమాట, కింద వచ్చేసి కొత్త ఆనియన్స్ అంటే ఇప్పుడు తెచ్చుకున్న ఆనియన్స్ పెట్టుకున్నాను అనమాట. ఇంకా కూర్చొని ఫ్రిడ్జ్ మొత్తం నీట్గా తుడిచేసుకొని ఇంకా మొత్తం వెజిటబుల్స్ అన్నీ సర్దేసుకుంటున్నాను అనమాట. ఇంకా పిండి కానీ నేను గ్రైండ్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ దానికంటూ కొంచెం స్పేస్ తీయాలన్నమాట. సో ఇంక ఇప్పుడు వరుసగా అన్నీ నీట్గా సర్దేసుకుంటున్నా. సో ఇంక ఇక్కడ ఎక్స్పైర్ అయినటువన్నీ చూసుకుంటున్నాను అనమాట, ఏవేవి ఎక్స్పైర్ అయినాయి అన్నీ చూసుకుంటున్నాను. బట్ అన్నీ బాగానే ఉన్నాయన్నమాట, ఇంకా 3 monthsకి ఉన్నాయన్నమాట. సో అవన్నీ ఒక్కసారి అట్లా టెస్ట్ చేసి పెట్టేసుకుంటున్నాను. సో అలా లేజీ డే రొటీన్లో రెస్ట్ తీసుకోవాలా అనుకొని నేను తప్పు చేశానేమో అనిపించింది. రెస్ట్ కాదు కదా, అస్సలు రోజు చేసే పనుల కంటే కొన్ని ఎక్కువే చేశానేమో అనిపించిందండి ఆ రోజైతే. అబ్బా అట్లా జరిగిందనమాట. సో ఇది అండి ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.